దివ్యమైన ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల ఎటువంటి ఫలసిద్ధి కలుగుతుంది, ఎందుకు పఠించాలి, దీనివల్ల మాకేమైనా ప్రయోజనం కలుగుతుందా అని భవిష్యత్ కాలంలో మనలాంటి వాళ్ళందరికీ కూడా సందేహాలు వస్తాయని చెప్పినని మన తరఫునే సాక్షాత్తుగా అగస్త్య మహర్షుల వారే హయగ్రీవుల వారిని ప్రశ్నించారు. ఈ స్తోత్రం యొక్క ఫలసిద్ధి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి చదివినటువంటి వాళ్ళకి అంటే మొత్తం 86 శ్లోకాలలో ఈ లలితా రహస్య సహస్ర నామ స్తోత్రం వల్ల కలిగేటువంటి ఫలసిద్ధి ఏమిటో వివరించుకుంటూ వచ్చారు. అయితే 86 శ్లోకాలు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఉదాహరణకి మాత్రమే కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. ఈ సహస్రనామ స్తోత్రం వల్ల దేవి కృపతో సర్వరోగ ప్రశమనం, సర్వ సంపత్ ప్రవర్ధనం, సర్వాపమృత్యు శమనం, కాలమృత్యు నివారణం. సమస్త రోగాలు కూడా నశిస్తాయి, వాటి తీవ్రత తప్పనిసరిగా తగ్గుతుంది. సర్వ సంపత్ ప్రవర్ధనం, సంపదలన్నీ కూడా తప్పనిసరిగా కలుగుతాయి. సర్వాపమృత్యు శమనం, అకాల మృత్యువుని అపమృత్యువుని కూడా తొలగిస్తుంది. చిట్ట చివరికి కాలమృత్యువుని కూడా లేకుండా చేస్తుంది. కాలమృత్యువు అంటే ఆయుష్ తీరిపోయి మరణించడం, అంటే తిరిగి మళ్ళీ వాడు జన్మించకుండా ఉండేటువంటి స్థితి కూడా, అటువంటి సాయుధ్య ముక్తిని కూడా తల్లి తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది. సర్వజ్వరార్తి శమనం, దీర్ఘాయుష్య ప్రదాయకం, పుత్రప్రదం అపుత్రాణం, పురుషార్థ ప్రదాయకం. సర్వజ్వరార్తి శమనం, అన్ని జ్వరముల నుండి విముక్తి కలిగిస్తుంది. దేహానికి దేహ సంబంధమైనటువంటి బాధలు జ్వర రూపంలో కలుగుతూ ఉండేటువంటి విష జ్వరాలు, ఇటువంటివన్నీ కూడా చాలా అనేక రకాలైనటువంటి బాధలు ఉంటాయి కదా, వీటిని అన్నింటి నుంచి కూడా తప్పనిసరిగా వాడు విముక్తుడవుతాడు. దీర్ఘాయుష్య ప్రదాయకం, దీర్ఘమైనటువంటి ఆయుర్వృద్ధి కలుగుతుంది. పుత్రప్రదం అపుత్రాణం, పుత్రులు లేనటువంటి వాళ్ళకి పుత్ర ప్రాప్తి కలుగుతుంది. సంతానాన్ని కాంక్షించి ఈ స్తోత్ర పఠనం గనక చేసుకుంటూ ఉన్నట్లయితే విధి విధానాలతో తప్పనిసరిగా వాళ్ళకి పుత్రులు కలుగుతారు. పురుషార్థ ప్రదాయకం, పురుషార్థములు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు 4ంటిని కూడా తప్పనిసరిగా శ్రీమాత అనుగ్రహిస్తుంది. ఇంతేకాదు, ఏ భక్తుడైనా సరే జీవితకాలంలో ఒక్కసారి అయినా సరే లలిత సహస్రనామ స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ఎటువంటి ఫలితం లభిస్తుందో చూడండి. కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్టాపన చేసినంత పుణ్యము, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ కాలంలో సద్బ్రాహ్మణులకి బంగారం దానం చేసినంత ఫలితము, గంగానది ఒడ్డున అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితము, కరువు కాలంలో బ్రాహ్మణులందరికీ కూడా భోజనం అందించినటువంటి పుణ్యము, అంటే తీర్థస్నానము, శివలింగ ప్రతిష్ఠ, సువర్ణదానము, నూతులు తవ్వించటము, అశ్వమేధయాగ ఫలము, బ్రాహ్మణ భోజనము, వీటి వల్ల ఎటువంటి ఫలసిద్ధి కలుగుతుందో అటువంటి ఫలసిద్ధి కనీసం ఒక్కసారి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా గనక తప్పులు లేకుండా భక్తి శ్రద్ధలతో కనుక పఠించినట్లయితే అటువంటి సిద్ధి తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పి ఇక్కడ హయగ్రీవుల వారు ఉపదేశిస్తూ ఉన్నారు. తల్లి మీద భక్తి శ్రద్ధలతో పఠించేటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా అసూయ దృష్టితో, ద్వేష దృష్టితో మాత్రం చూడకూడదు. అటువంటి వాళ్ళకి మార్తాండ భైరవుడు చాలా కోపించి వాళ్ళకి దృష్టి లేకుండా చేస్తాడట. ఈ దివ్యమైనటువంటి స్తోత్రాన్ని 6 నెలలు క్రమం తప్పకుండా గనక పారాయణ చేసినట్లయితే వారింట్లో గొప్ప సంపద, లక్ష్మీ వృద్ధి అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. యః పఠేన్నామ సాహస్రం షణ్మాసం భక్తి సంయుత లక్ష్మీశ్చాంచల్యరహిత సదా తిష్టతి తద్గృహే. లక్ష్మీశ్చాంచల్యరహిత, లక్ష్మీదేవికి చెంచల అనేటువంటి ఒక పేరు ఉన్నది. అంటే ఎవరి దగ్గర కూడా స్థిరంగా ఉండదు ఆ తల్లి. అందుకని ఆ చంచల స్వభావాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ దగ్గరే స్థిరంగా నివాసం ఉంటుందట. లక్ష్మీ అనుగ్రహము అంటే సర్వసంపదలు వాడికి ఉన్నట్లే. 6 నెలలు క్రమం తప్పకుండా గనక పారాయణ చేస్తే, ఇంకా మాసమేకం ప్రతిదినం త్రివారం యః పఠేన్నరః భారతీ తస్య జిహ్వాగ్రే రంగే నృత్యంతి నిత్యశః. ఈ సహస్రనామ స్తోత్రాన్ని రోజుకి 3 సార్లు గనక పారాయణ చేసినట్లయితే ఒక నెల రోజుల పాటు రోజుకి 3 సార్లు గనక పారాయణ చేసినట్లయితే
వాడి నాలుక జిహ్వాగ్రం మీద సరస్వతీదేవి నర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా పరమాత్మ మీద భక్తి శ్రద్ధలు లేనటువంటి వాళ్ళకి ఇటువంటి దివ్య స్తోత్రాలు ఉపదేశించకూడదు. విమర్శ చేయటమే, దోష దృష్టితోనే చూసేటువంటి వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా ఇటువంటి దివ్యమైనటువంటి స్తోత్రాలు చెప్పకూడదు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కూడా. ఈ దివ్యమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని పఠించకుండా కేవలము ఫలసిద్ధిని మాత్రమే కోరుకునేటువంటి వాడు ఎలా ఉంటాడట, భోజనం చేయకుండానే ఆకలి తీరాలి అని చెప్పి అనుకునేటువంటి పద్ధతిలో ఉంటాడట వాడు. భోజనం చేస్తేనే కదా ఆకలి తీరేది, కానీ నాకు భోజనం కూడా చేయకుండా కడుపు నిండాలి అని చెప్పి అనుకుంటే కుదరదు. అది శ్రీమాత దయను పొందాలి, అనుగ్రహాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా మనం చేస్తూ ఉండాలి. కనీసం రోజుకి ఒక్కసారైనా సరే 1000 నామాలు చెప్పారు, 1000 నామాల్లో ఒక్క నామం అయినా సరే మన నిత్యము కూడా స్మరిస్తూ ఉండాలి. ఏదో ఒక రూపంలో పరమాత్మ తత్వం తెలుసుకోవటానికి, పరమాత్మ జ్ఞాన విశేషం మనకి అంతో ఇంతో కొద్దిగా అయినా గ్రహించటానికి కూడా తప్పనిసరిగా అవకాశం ఇస్తాడు భగవంతుడు. హయగ్రీవుల వారు ఇంకా చెప్తూ ఉన్నారు చూడండి. కీర్తనీయమిదం భక్త్యా కుంభయోనే నిరంతరం ఏన తుష్టా మహాదేవి తవాభీష్టం ప్రదాస్యతి. కుంభయోనే, కుంభజుడు అని చెప్పి పేరు అగస్త్య మహర్షికి. ఆ అగస్త్య మహర్షికి చెప్తూ సంబోధిస్తూ కీర్తనీయమిదం భక్త్యా నిరంతరం, దీన్ని భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠించు అగస్త్య మహర్షి అని చెప్పి చెప్తూ, తేన తుష్టా మహాదేవి తవాభీష్టం ప్రదాస్యతి, నీవు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పనిసరిగా ఆ శ్రీదేవి అనుగ్రహిస్తుంది, శ్రీమాత అనుగ్రహిస్తుంది అని చెప్పి హయగ్రీవుల వారు అగస్త్య మహర్షికి ఈ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల కలిగేటువంటి ఫలసిద్ధిని మొత్తం 86 శ్లోకాలలో వివరించుకుంటూ వచ్చారు. వాటిలో మనకు ఉపయోగపడేటువంటి కొన్ని నామాల వరకు మనం చెప్పుకున్నాము. శ్రీమాత దయతో, లలితాదేవి యొక్క దయకు అందరూ కూడా పాత్రులు కావాలని కూడా త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఉన్నాను.